ఆహారం సరఫరా చేస్తే తప్ప అన్నది ఒకవైపు, రెండో వైపున ఆహారం సరఫరా చేసినందుకు నన్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు వేధించారని మరొక వైపు సెంటిమెంట్ ప్రదర్శించిన జునైద్ ఇంతవరకు అతనికి డబ్బులు ఎవరిచ్చారంటే గురుద్వారాల వాళ్ళు భోజనం పంపించారన్నాడు. గురుద్వారా వాళ్ళు వెజిటేరియన్ ఆహారం పంపిస్తారు తప్పించి నాన్ వెజ్ ఎక్కడి నుంచి అంటే సమాధానం చెప్పలేదు. అదంతా ఒక పక్కన నడుస్తుంది. ఈలోపు అతనికి ఇంతకు ముందు ఏదైతే రైతుల ఉద్యమం టైంలోనూ ఇతను వ్యవహరించాడు, అట్లాగే అక్కడ షాహీన్బాగ్ గొడవలప్పుడు కూడా అతను అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు ఆహారం అందించాడు అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాళ్ళ బామ్మరిది చెప్తున్నటువంటిది ఏంటయ్యా అంటే ఇతను ఇంతకుముందు గోవధ చేసి మదర్సాల దగ్గర కన్వర్షన్ సెరమనీల్లో ఏర్పాటు చేసేటటువంటి భోజనాలు కూడా ఇతనే చేసేవాడు. అదే సందర్భంలో ఇతను అనేక నేరాలకు పాల్పడ్డాడు అంటూ చెప్పుకొస్తున్నాడు. क्या नाम है? मेरा नाम जोहेब अहमद है। मैं इनका नाजिया का भाई हूँ। जुनेद जो है मेरे बहन भी लगते थे, तो उन्होंने काफी धर्मांतरण का बना रखा था। इसको मार पिटाई भी करते थे। इसको बराबर विरोध कर रही थी, हमें बताती थी, जानकारी देती थी। तो हमें ईडी साहब राजीव सोमरवाल को भी काफी अपना प्रार्थना पत्र दिए हैं, आप रिकॉर्ड निकलवा सकते हैं वहाँ से पूरा। तो हमने हर चीज की जानकारी दी है। गौ हत्या जो करते थे अपने घर, जो ग्राउंड था घर के अंदर, उसमें ला करके हत्या करते थे। जुनेद, जुबैर और शाहनवाज नाम का एक व्यक्ति है कसाई, वो इसको कटान करता था गायों का। और इनके जो भी प्रोग्राम होते थे मदरसे में या धर्मांतरण होता था तो बलि दी जाती थी गाय की। नील गाय का भी शिकार करके लाते थे। अवैध हथियार इनके घर में भरे पड़े हैं। अब भी आप जांच करवाएंगे हथियारों का खूब मिलेगा। जखीरा है इनके पास पूरा हथियारों का, तलवारें, 2 नंबरी गन, लाइसेंस के भी शस्त्र ले रखे हैं इन्होंने। ఇది అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళది చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అతను అన్నటువంటిది ఇప్పుడు కొత్త విషయాలు చెప్పుకొస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు అది అడగటానికి ప్రశ్నించినప్పుడే ఈ కార్డు వచ్చిందనమాట.